హాయ్ అండి, నమస్తే ఆల్ ఆఫ్ యూ. என்ன பண்றீங்க? సాப்பிడింగ్లా? వన్ థింగ్ అండి, హ్యాపీ సండే అందరికీ. దిస్ ఈజ్ సీజనలీ ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి కదా. ఎవ్రీ ఇయర్ కూడా చాలామంది పాటిస్తూ ఉంటారు. 40 days లెంటి డేస్ అది మనం చేయొచ్చా? 40 days ప్రేయర్స్ వల్ల మనకు ఉపయోగం ఏంటి? అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? 40 days అనేది బైబిల్లో ఎన్నిసార్లు వ్రాయబడింది? ఇవన్నీ మనకి క్వశ్చన్ మార్క్గానే ఉండిపోతాయి. ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల దేవుడు మనకొచ్చే ఉపయోగం ఏంటి? చిన్న విషయాన్ని చెప్తాను మీకు. చాలామంది అలవాటు ఆచారకంగా ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్ కొనసాగిస్తూ ఉంటున్నారండి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అరణ్యంలోకి కొనిపడతారు. 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు అపవాది చేత శోధించబడతారని కొనిపోబడతారని బైబిల్ తెలియజేస్తుంది. అయితే చిన్న విషయమేనండి. యేసుక్రీస్తు వారు కూడా మరి ఒక దయ్యం పట్టిన వ్యక్తి వచ్చినప్పుడు శిష్యులు ప్రార్థన చేస్తే వదిలిపోవట్లేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుద్ది అన్నాడు. ఉపవాస ప్రార్థన వల్ల ఏదైనా సాధించవచ్చు. అయితే కొంతమంది ఉపవాసం అనేది ఆనవాయితీగా ఆచారకంగా మాత్రమే ఉంటున్నారు. అయితే బైబిల్ ఏం బోధిస్తుంది మనకి ఆ విషయంలో? చిన్న విషయం చెప్తాను వినండి. ఒకవేళ మన ఫాదర్ కానీ మదర్ కానీ మనం అడిగినప్పుడు ఏదన్నా ఇవ్వలేదనుకోండి, చిన్నపిల్లలు ఏం చేస్తారు? మారం చేస్తారు, అన్నం మానేస్తారు, సో అలుగుతారు. పొందుకునే వరకు వాళ్ళు ఎంత మారం చేస్తారంటే అప్పుడు పొందుకుంటారు. అదే విధముగా దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అని సాదృశ్యాలు మనకు చాలా ఉన్నాయి. అయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3, 4, 5, 6, 8 ఇవన్నీ కొన్ని మీరు చదువుకోండి. అక్కడ కొంతమంది అంటున్నారు, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడట్లేదు, మేము ప్రయాణం ఆయాసపరుచుకున్నప్పుడు నువ్వు ఎందుకు లక్ష్య పెట్టవు అని అంటారంట. మీ ఉపవాస దినములను వ్యాపారం చేస్తారు. దేవుడు చెప్తున్నాడు దీనికి ఆన్సరు, మీరు కలహపడదురు, వివాదములు చేయొచ్చు, అన్యాయంగా గుద్దులాడుకుంటారు, అందుకే నేను వింటలేదు. ఇంకొకటి ఏంటంటే, మీ కంఠధ్వని పరవణకు వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా దేవుడు అంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? అక్కడ జమోలే తల వంచుకొని గోని పట్ట కొట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా? క్వశ్చన్ మార్క్. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? అసలైన ఉపవాసం అంటే ఏంటి? మీరు కొన్ని అనుకుంటున్నారు మనుషులు, అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదు. పబ్లిక్గా చాలామంది గోనిపట్ట కట్టుకుని ఆ మొక్కవేళ వికారం చేసుకుని మేము ఉపవాసం నలుగురికి చెప్పుకోవడం, అది ఉపవాసం కాదు. దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దుర్మార్గుల కట్లు విప్పుటయు, కాడి మోను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. బాధింపబడిన వారిని విడిపించాలంట, అన్యాయంగా ఉండకూడదంట, మనస్సాక్షి శుద్ధి చేసుకోవాలంట. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. ఇంకా రాయబడింది, నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, మరి నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుంటయు, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుల్ని కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుట, అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవుడు చెప్తున్నాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటంటే, మంచి గుడ్ కొన్ని మంచి విషయాలు మనలో ఉండటమే కాకుండా మరి సాతాను కట్లు అవి తెంచేవారంగా మనం ఉండాలి. ఇంకా చాలా విషయాలు కనబడుతూ ఉంటాయి. అప్పుడంట అలాంటి ఉపవాసం దేవుడికి ఇష్టమైనది చేసినప్పుడు స్వస్థత శీఘ్రంగా వస్తుందంట. మన నీతిని ముందు నడుస్తుంది, యెహోవా మహిమ నీకు కావలి కాస్తుందంట. మరి ఇంకా దేవుడు నీకు వెంటనే ప్రత్యుత్తరం ఇస్తారని వ్రాయబడింది. ఇంకా మనం కింద చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మన వెలుగు కూడా మరి చీకటిలో నీ వెలుగు ప్రకాశిస్తుంది. చాలా విషయాలు వ్రాయబడి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అసలైన సిసలైన ఉపవాసము దేవునికి ఇష్టమైన ఉపవాసం. ఏదో అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను, ఆచారకంగా అలవాట్లో ఏ ఉపయోగం లేదండి. స్వచ్ఛమైన ఉపవాసం దేవుడేం చెప్పాడు అది పాటిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఉపయోగం లేని ఉపవాసం వల్ల నీ ప్రాణానికి ఆయాసమే, నువ్వు రోగాలు కొని తెచ్చుకుంటావు, నీ ప్రాణము ఆయాసపరుచుకుంటావు. కానీ దేవుడు అటు ఉపవాసము కావాలనుకోవట్లేదు. నీ హృదయం శుద్ధి చేసుకుని కాడిమానుల మోకులు తెంచాలి, సాతాను కట్లు తెంపబడాలి, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, నీ అలవాటు ఆచారాలు సంప్రదాయకాలు ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని లోకం నుంచి వేరు చేయబడాలి.
అప్పుడే దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసినప్పుడే స్వస్థత శీఘ్రంగా వస్తుంది. అనుకున్నవన్నీ నువ్వు సాధించగలవంట. దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి అలాంటి ఉపవాసం చేద్దాం. ఏదో అలవాటుగా ఆచారంగా మేము ఉపవాసం చేస్తున్నామని డప్పు కట్టుకుంటూ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. మన ప్రాణానికి ఆయాసము, లాసు, నష్టం. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ.